నందమూరి తారక రామారావు భార్యగా నందమూరి లక్ష్మీపార్వతి గారు జీవిత లక్ష్యం ఏంటి ఇప్పుడు? నాకంటూ మీ భర్తకు జరిగినటువంటి దురన్యాయం ఇది ఇంతకుముందు మనం దాదాపు ఆల్మోస్ట్ నా ఆశయం నెరవేరిపోయిందండి. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో రావడానికి కూడా కారణం 15 ఏళ్ళు నేను సొంత పార్టీని నడుపుకున్నాను. నా చేతులు ఏమి లేవు, డబ్బు లేదు, దాన్ని నడిపే శక్తి లేదు, పార్టీ క్యాడర్ లేదు, అందరూ అటే వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీలోకి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏమీ లేకపోతే నేను మాట్లాడినా కూడా విలువ రావట్లేదు. అప్పటికే నాకు అర్థమైపోయింది, ఎవరు నన్ను పిలవడం కూడా పిలవట్లేదు. అసలు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా కూడా పేపర్లో ఎక్కడ 7వ పేజీలో 2 లైన్లు వేస్తూ ఉన్నారు. ఇట్లా ఉండి నా ఆశయాన్ని నేను ఏ విధంగా సాధించుకోగలను? అప్పుడు నేను అంతలో అన్న చనిపోవటం, వైఎస్ అన్న జగన్మోహన్ రెడ్డిని ఓదార్చాలని వెళ్ళాను. అప్పటికి నాకు ఆలోచన లేదు వెళ్ళాలని. తర్వాత అబ్బాయి ఉన్న పరిస్థితి చూసి, తర్వాత అబ్బాయిని అట్లా జైలు పంపించడం ఇవన్నీ చూసా, భలే బాధేసిందండి. ఇతను కూడా కుట్రకి బలైపోతున్నాడు నాలాగే. కనుక ఇట్లాంటి వాళ్ళ పక్కన ఉంటే కూడా వాళ్ళకి మనం కొంత అండగా ఉంటాము ఉంటుంది. మా ఇద్దరి ఆ భావజాలం కలిసింది. అందులో చాలా మంచి పిల్లాడండి అతను. మొదటి నుంచి నేను ఒక బిడ్డలాగే అతన్ని భావించాను. అతను కూడా ఒక తల్లిలాగా గౌరవించాడు. అమ్మ అని ఎంతో మర్యాదగా పిలుస్తాడు, అంత గౌరవం ఇస్తాడు. తర్వాత అప్పుడు నేను అడిగాను, అసలు నేను పార్టీలో చేరకముందే ఓదార్పు యాత్రలో ఆ అబ్బాయికి నేను కొన్ని చోట్ల వెళ్ళాను. నేను నెల్లూరు నుంచి నేను మొదలుపెట్టాను. తర్వాత పార్టీ పెద్దల్ని గౌరవంగా నా దగ్గరికి పంపించారు. సుబ్బారెడ్డి గారు, సజ్జల గారు, తర్వాత విజయసాయిరెడ్డి గారు అనుకుంటా, ముగ్గురు వచ్చారు మా ఇంటికి. కరుణాకర్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు రాలేదు, కరుణాకర్ రెడ్డి గారు, ఈ ముగ్గురు వచ్చారు. అమ్మ రండి, మీరు మా పార్టీలో గౌరవంగా మేము తీసుకుంటామని చెప్పి ఆహ్వానించారండి. తప్పకుండా అన్నాను. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు గారు జాయిన్ అయిన రోజు నేను జాయిన్ అయ్యానండి పార్టీలో. తర్వాత పార్టీలో ప్రధాన కార్యదర్శి ఇచ్చి, జగన్ తర్వాత అదే మంచి పోస్టు, అంత మంచి పోస్ట్ ఇచ్చి గౌరవం ఇచ్చారు. ఒక్కటి అండి, ఏ తెలుగుదేశం పార్టీలో పుట్టానో నేను, పార్టీ పుట్టినప్పుడు పుట్టానండి. ఫస్ట్ సభ్యత్వం నేనే తీసుకున్నాను తెనాల్లో. ఆ పార్టీ కోసం పనిచేశాను నేను. తర్వాత అది ఊహించని ఎన్టీఆర్ భార్యని అయ్యాను. తర్వాత ఆ పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషి చేశాను. పార్టీలో అందరికీ న్యాయం జరిగేటట్టు నా సలహా కూడా ఎన్టీఆర్ గారికి ఇచ్చి మరీ కూడా, అంటే మర్చిపోతుంటే నేను గుర్తు చేస్తుండేదాన్ని, ఈ ఫలానా వీళ్ళు ఫలానా అని ఆ రిపోర్ట్ పెట్టుకొని. అవును, అట్లా నేను ఆయన వెనక ప్రతి అడుగులో నేను వెనక నడిచానండి. నడిచి అంత గెలుపు కారణమయ్యాను.